ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మా పార్టీ సిపిఎంఎల్ లీడర్స్ పార్టీ ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వడం లేదు. మేము ఇక్కడ పోటీ చేయడం లేదు. ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గంలో రెండు సామాజిక వర్గాలు ఈ ఎన్నికల్లో ఓటర్లు నిర్ణయిస్తాయి, గెలుపు నిర్ణయిస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాల అభ్యర్థులు ఎన్నికల్లో ఆయా కులాలని సమీకరించుకుని వాళ్ళు లబ్ధి పొందుతూ ఉన్నారు. నేడు మా పార్టీ అఖిల భారత రైతుల సంఘం ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా సిపిఎంఎల్ లీడర్స్ పార్టీగా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఏ పార్టీ కూడా మద్దతు ఇవ్వడం లేదు. ఏప్రిల్ 13 తర్వాత ఎన్నికల్లో ఓట్లేసిన ప్రజలు ఓడిపోతారు. ఎన్నికల్లో ఓట్లేసిన వాడు గెలుస్తారు. ఇక్కడ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కేంద్రంలో మోడీతో కుమ్మకవుతూ మోడీ విధానాలని రాష్ట్రంలో అమలు చేస్తారు. సరైన సీట్లు రాకపోతే ఎమ్మెల్యేలు మనం ఓట్లేసుకున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు అమ్ముడైపోతారు. కానీ సమాజంలో ఏ మౌలిక మార్పులు రావడం లేదు. ఈ దేశంలో భూమి ముక్తి విముక్తి కోసం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ గత 50 సంవత్సరాలుగా సాయుధ పోరాటం వేస్తూ ఉంది. విప్లవోద్యమం నిర్మిస్తూ ఉంది. దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, రైతాంగం, కార్మికులు, మేధావులు సహకారంతో పోరాటం నిర్వహిస్తూ ఉంది. ఇక్కడ ముఖ్యంగా రామచంద్రపురం మండలంలోనే ఈరోజంటే వచ్చి కార్మికుల్ని, రైతుల్ని ఓట్లు అడుగుతున్నారు. కానీ గత 20 సంవత్సరాలుగా మా పార్టీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు నిర్వహించాం. ముఖ్యంగా అనుమతి లేని పంట భూములు వెయ్యి చెరువులుగా ప్రవేశిస్తున్నా అడ్డుకున్నాం. దళితుల మీద దాడులు జరుగుతూ అడ్డుకున్నాం. ఈ ప్రాంతంలో ఎక్కువగా కౌలు రైతులు, బీసీలు, కాపు సామాజిక వర్గం, అన్ని కులాల నుంచి షెడ్యూల్ కులాలు కూడా ఈరోజు కౌలు రైతులుగా ఉన్నారు. జగన్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు భరోసా పథకం వీళ్ళెవరు కూడా అమలు కాలేదు. అప్పుడు ఈ పార్టీ కూడా మాట్లాడలేదు. అలాగే షెడ్యూల్ కులాల మీద దాడులు జరిగినప్పుడు కూడా ఏ పార్టీ కూడా మాట్లాడలేదు. రొయ్యల చెరువులు దొరుకుతున్నప్పుడు కూడా ఏ పార్టీ మాట్లాడలేదు. నిరంతరం పోరాడుతూ ప్రజల సమస్యల మీద ఎలుగెత్తి చాటేది సిపిఎంఎల్ లీడర్స్ పార్టీ. ఈ పార్టీ ఎన్నికల ద్వారా వ్యవస్థ మారుతుందని నమ్మడం లేదు. పోరాటం ద్వారా మాత్రమే వ్యవస్థ మారుతుంది. ఇక్కడ ఎన్నికల్లో ఈరోజు సిపిఎం పార్టీలు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏకమై కూటమిగా ఈరోజు పోటీ చేస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్ పార్టీ ఓటర్గా పోటీ చేస్తాం. ఇవన్నీ ఎన్నికల్లోనే ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లాడడం అనేది జరుగుతుంది తప్ప ఎన్నికలు అయిన తర్వాత వీళ్ళు అమలు చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాలన్నీ కూడా ప్రజలను మభ్యపెట్టాలి తప్ప ప్రజలకి ఏమాత్రం మేలు చేసేవి కావు. ఈరోజు జగన్ ప్రభుత్వం 12 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద నెత్తిన పెట్టింది. 3 రాజధానుల నిర్మాణం, 3 రాజధానుల నిర్మాణం అంటూ 5 సంవత్సరాలు మోసం చేసింది. ఈరోజు ఏ పార్టీ కూడా ప్రజలకు ఇచ్చేస్తాం చెప్తున్నారు తప్ప నిరుద్యోగ పరిశీలిద్దామని కానీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కార్పొరేట్ సంస్థలకు తెగనమ్మడాన్ని ఆపుతామని కానీ ఎవరు చెప్తున్నారు. ఈ పార్టీలన్నీ కూడా మోదీతో కుమ్మక్కై మోదీ విధానాలని ఈ రాష్ట్రం మీద రుద్దడానికి ఈరోజు ప్రజల ముందుకు వచ్చారు. ఓట్లు వేయమంటా ఉన్నారు. ప్రజలు ఓట్లేస్తానే ఉన్నారు. కానీ ఏ విధమైనటువంటి పథకాలు తప్ప ఏ విధమైన మౌలిక మార్పులు ఈ సమాజంలో వచ్చింది లేదు. దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది నిరుద్యోగులుగా ఉన్నారు. దున్నేవాడికి భూమి లేదు. కౌలు రైతులు ఈ శాసనసభ నియోజకవర్గంలో ఇబ్బడముబ్బడిగా ఉన్నారు. కానీ ఎంతమందికి జగన్ ప్రభుత్వ రైతు భరోసా అందింది అన్నప్పుడు ఇక్కడ కనీసం 100 మంది లేరు. 100 మందికి కూడా ఇక్కడ రైతు భరోసా ఇవ్వలేదు. అందుకని
మేము ప్రజలు చెప్పేది ఏంటంటే ఈ ఎన్నికల ద్వారా ప్రజల కొరిగేది ఏమీ లేదు. ఎన్నికల ద్వారా వ్యవస్థ మారదు, పోరాటం ద్వారా మాత్రమే వ్యవస్థ మారుతుందని మా పార్టీ నమ్ముతూ ఉంది. అందుకే ఈ ప్రాంతంలో గత 20 సంవత్సరాల కాలంలో అనేక ఉద్యమాలు మనం చేయడం జరిగింది. ఇక్కడ దళిత యువకుల శిరోమండలం తరఫున మనం పోవడం జరిగింది. కానీ మళ్ళీ ఈరోజు తక్కువ శిక్ష వేస్తే నిందితులకి హైకోర్టులో ఈరోజు హైకోర్టుకి వెళ్ళడం కూడా జరుగుతుంది. ఒకప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, కోడ తిమ్మూర్తులు వ్యతిరేకంగా ఉండి ఆయా సామాజిక వర్గాలే తమ వెనక కూడగట్టుకుని లబ్ధి పొంది 2 సార్లు ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, 2 సార్లు ఈయన ఎమ్మెల్యే. ఇక్కడ నష్టపోయింది ఎవరంటే ప్రజలు. ఈరోజు వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు పార్టీలోకి వచ్చి ఓట్లు అడుగుతూ ఉన్నారు. ఇదేం రాజకీయాలను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇటువంటి సంకరజాతి రాజకీయాలు ప్రజలను మోసం చేయడం ఉపయోగపడతాయి తప్ప ఇటువంటి నీతి లేని నిజాయితీ లేని రాజకీయాలు ప్రజలను మోసం చేయడానికి, దగా చేయడానికి ఉపయోగపడతాయి తప్ప ప్రజలకు మేలు చేయమని మేము చెప్తా ఉన్నాం. అందుకే ఈరోజు మీ ఎన్నికల్లో మేము మా పార్టీ పోటీ చేయట్లేదు. మేము కూడా ఎవరికేం మద్దతు కాదు. ఈరోజు సిపిఐ సిపిఎం పార్టీలు కాంగ్రెస్ పార్టీలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు రెండే ఈ దేశంలో ఉండేవి. కానీ ఈరోజు అదే బూర్జో పార్టీ, కాంగ్రెస్ పార్టీ దాదాపు ఎక్కువ కాలం ఈ దేశాన్ని పాలించి ఈ దేశంలో అధోగతి పోరాడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో సిపిఐ సిపిఎం పార్టీలు ఈరోజు సపోర్ట్ చేస్తారు. కేవలం సీట్ల కోసం, ఓట్ల కోసం వీళ్ళు బూర్జో పార్టీ వెనకాల పోతూ ఉన్నారు. వీటిని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అందుకే ప్రజలారా, ఎన్నికలైన తర్వాత కూడా ఈ సమాజంలో సమస్యలు ఉంటాయి. సమస్యలతో, కష్టాలతో, బాధలతో పడే ప్రజలు ఉంటారు. భూమి లేని ప్రజానికి ఉంటారు, వలసపోయే వాళ్ళు ఉంటారు, నిరుద్యోగులు ఉంటారు, పూటగడవని కార్మికులు ఉంటారు. వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే రాబోయే రోజుల్లో జనం విప్లవోద్యమంలో, ప్రజా పోరాటంలో సన్నిహితం కావాలని, తద్వారానే ఈ సమాజం మారుతుందని సందర్భం తెలియజేస్తున్నాం. అందుకని ప్రజలారా, మా పార్టీ పేరు చెప్పి ఎవరో మిమ్మల్ని చాలా అభిపెట్టిన నమ్మొద్దని ఈ సందర్భం తెలియజేస్తున్నాం. మేము ఎవరికీ కూడా ఇక్కడ సపోర్ట్ చేసేది లేదు, సపోర్ట్ చేయం కూడా. మా విధానాల్ని కర్నూలు కుర్రాల పరంజ్యోతి గారి ఆధ్వర్యంలో 20 సంవత్సరాలుగా ఈ పార్టీ నడుస్తూ ఉన్నది. ఆయన జనం కోసం పనిచేసి అమరుడైనట్టుగానే ఈ పార్టీ విధి విధానాలకి, సూత్రాలకి కట్టుబడి ఉండి వీడియో ప్రజానికం కోసం, ఈ సమాజ మార్పు కోసం నిరంతరం పోరాటం చేస్తుందని తెలియజేస్తూ, చీకట్ల వెంకటేశ్వరరావు, సిపిఎం న్యూ డెమోక్రసీ ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి.